3. 4వ విషయాన్ని చూద్దామా రండి. ఇప్పటికే 11:20 అయిపోయింది. త్వరగా చూద్దాం. 4వ మాట ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. ప్రకటన 9:3. ఇక్కడ దేవుని వాక్యాన్ని చూస్తూ వస్తున్నాం. ఏంటి మాట అని అంటే ఎన్నో మాట అండి ఇది 4. ఇప్పుడు చెప్పండి, పొగలో నుండి భూమి మీదకి వచ్చినటువంటి తేలుతోకగలిగిన మిడతలు చేసే పని ఏంటి చూడకుండా చెప్పండి. మొట్టమొదటిగా కాటేస్తున్నాయి. అంటే మామూలు తేలు ఎట్ట కుడుతుందో అట్ట అలాంటి బాధ వస్తుంది, కానీ 5 నెలలు. రెండోదిగా బతకం ఉన్న వారిని కాటేస్తుంది. నీ బతకం మొత్తం వదిలేచ్చింది, ఊరూరు తిప్పిద్ది అప్పుడు. మూడోదిగా మూఢనమ్మకాలు కలిగిన వారిని కాటేస్తుంది. మూఢనమ్మకాలు అంటే తుమ్మితే ముందరకి వెళ్ళకూడదు, దగ్గితే ముందరకి వెళ్ళకూడదు, విధవరాలు ఎదురొస్తే వెళ్ళకూడదు, ఇంకా ఎన్నో మూఢనమ్మకాలు ఉంటాయి కదా. ఈ మూఢనమ్మకాలు కలిగిన వాళ్ళందరినీ కాటేసింది. అప్పుడు వాళ్ళు పడే బాధ భయంకరం. ఇక 4వదిగా పొగలో నుండి భూమి మీదకి వచ్చినటువంటి తేలుతోక కలిగినటువంటి మిడతలు కుడితే అవి చేసే 4వ పని ఏంటంటే 4వది 3వదా 4వదిగా మీరు అందరూ బాగా సిద్ధంగా ఉండారు. 4వ మాట రండి. ఏమని రాయబడితే వచ్చింది ప్రకటన 9:3 ప్రకారం వ్యాఖ్యానంలో పాపములు చేసేవారిని బాధిస్తాయి అంటాయి. ఎవరిని కొడతాయండి? పాపములు చేసేవారిని. ఒకటి బద్ధకంగా ఉండేవాడిని ఫస్ట్ దాని కాటు ద్వారా బాధిస్తుంది, తేలులాగా బాధిస్తుంది, తేలు వలె కుట్టి 5 నెలలు. 2 బద్ధకంగా ఉన్నవారిని కొడుతుంది. 3 మూఢనమ్మకాలు. ఇప్పుడు 4వ చూసినట్టు ఎవరిని? అది ఎవరు పాపాలు చేస్తారో వాళ్ళ కొరకు పొగలో నుండి వస్తున్నటువంటి తేలుతోక కలిగిన మిడతలు వచ్చి ఏం చేస్తాయండి? మానవుణ్ణి ఖచ్చితంగా కాటేస్తాయి. కాటేసినప్పుడు ఎన్ని రోజులు ఉంటుంది? ఇది వెనకాల బ్యానర్లో ఉంటుంది చూడండి, మొదటి దాంట్లోనే ఉంది మనుషుల మీదకి ఎలా వస్తున్నాయి అన్నది. వచ్చిన తర్వాత ఏమవుతుందండి? ఎన్ని రోజులు? 5 నెలలు. ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరుగుతుంది? ఎవరు బాధించబడుతున్నారు? ఎవరిని కాటేస్తుంది? ఏం చేస్తున్నాయి? పాపము చేసిన వారిని ఖచ్చితంగా ఇచ్చి కాటేస్తాయి. కానీ బైబిల్ ఒక మాట ఉంది, పాపములు తీసివేయటానికే మనిషి కుమారుడు ప్రత్యక్షమైనని దేవుని వాక్యం అంటారు. ఏమంటుందండి? పాపములు తీసివేయటానికి మనిషి కుమారుడు ప్రత్యక్షమాడు. ఇప్పుడు మనిషి కుమారుడు ప్రత్యక్షమైంది ఈ లోకానికి వచ్చింది దేనికి? పాపాలు తీసేయడానికి. ఏ పాపాలు తీసేయడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడో ఆ పాపాలు మనం ఒప్పుకోనప్పుడు, ఆ పాపాలు సరిదిద్దుకోలేనప్పుడు బల దగ్గరికి వచ్చి కూడా యథాస్థితిగానే అవివేకంగా బలలో పాల్గొని ఏ పాపాలు చేసామో ఏ పాపాలు మనలో పెట్టుకుని ఉంటే ఓ రోజు మన జీవితం ఏం జరిగిద్ది? ఏం జరుగుతుంది? భయంకరమైన పొగలో నుండి చూడండి, 5వ దూత బూర ఊదినప్పుడు పొగలో నుండి భూమిపైకి వచ్చిన తేలుతోక కలిగిన మిడతలని రాయబడుతూ వచ్చింది. తేలుతోకలు కలిగినటువంటి మిడతల ద్వారా ఆ తేలుతోక కలిగిన మిడతలు వచ్చి మానవుడు కుట్టినప్పుడు మానవుడు చేసిన పాపాన్ని బట్టే మానవుడు బాధించబడతాడు. ఈరోజు పాపం ఒప్పుకోండి, పాపం సరిదిద్దుకోండి, పాపం నుంచి విమోచించబడండి, పాపాన్ని సరిదిద్దుకోండి అంటే మానవుడు బల దగ్గరికి వస్తున్నాడు, కానీ పాపాలు సరిదిద్దుకోవట్లా. పాపాలు సరిదిద్దుకోవడానికి ఇష్టపడతలా, పాపం సరి చేసుకోవడానికి ఇష్టపడతలా. ఓ రోజు వస్తుంది, ఓ టైం వచ్చింది, ఒక గడి వస్తుంది, ఏం జరిగిద్ది? ఇప్పుడు బల దగ్గర పాపాలు సరి చేసుకోమంటే కఠినమైపోతున్నాం, రాతి హృదయం కలిగిపోతుంది, కఠినమైపోయిన వారు ఉంటున్నాం, సరిదిద్దుకోవడానికి ఇష్టపడతాడు. ఇప్పుడు ఓ రోజు వస్తుంది, నువ్వు ఏ పాపాన్ని అయితే దాచిపెట్టావో, ఏ పాపం అయితే నువ్వు దాచుకుంటూ వచ్చావో, ఏ పాపం అయితే నువ్వు కూడగట్టుకుంటూ వచ్చావో, ఏ పాపాన్ని అయితే నువ్వు అంటుకట్టి పెట్టుకుంటూ వచ్చావో ఆ పాపమే ఒక రోజు ఆ పాపాన్ని బట్టి నువ్వు తేలుతోకగలిగిన మిడతలు నిన్ను కాటు వేయబోతున్నాయి. అయితే నువ్వు పాపం ఒప్పుకుంటే ఏం జరిగిద్ది చెప్పండి? పాపం ఒప్పుకుంటే ఏం జరిగిద్ది? పాపం ఒప్పుకుంటే నీలో ఉండ ఆ చచ్చిపోయినటువంటి జీవం పోయి చచ్చిపోయిన స్థితి పోయి క్రీస్తు యొక్క జీవం వచ్చింది. క్రీస్తు యొక్క జీవం వస్తే ఏం జరిగిద్ది? సంఘంగా ఎత్తబడతావు. ఆ జీవం లేకపోతే విడవబడతాం. ఆ జీవం ఉంటే సంఘంగా ఎత్తబడతాం. ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే యేసు ప్రభువారి యొక్క జీవం మనలో ఉంటే మనలో పాపం ఉండదు. నేను మొన్న కూడా చెప్పా, ఏమని చెప్పాను మీకు గుర్తుండదులేండి, నాకు గుర్తుంది, అంతవరకు చెబుతా. ఏంటి? పాపము చేసేవాడు అంటే పాపం చేసేవాడు ప్రార్థన చేయడంట. పాపం చేసేవాడు ప్రార్థన చేస్తాడా? చెడు. ప్రార్థన చేసేవాడు రెండో గుర్తు. పాపం చేసేవాడు ప్రార్థన చేయడం, ప్రార్థన చేసేవాడు అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎవరికి శిక్ష వస్తుంది? పాపం చేసినవాడు ఏం చేయడు? అది
అర్థమవుతుందండి? ఓ ప్రార్థనా జీవితం లేకుండా పాపంలోనే కూరుకుపోయినోడికే మెయిన్ ఇది బాధ. మనం ఎంత బిజీ అంటే ఏం బిజీ ఉండదు, చెప్పుకోవడానికి బిజీ అని చెప్పుకుంటాం, అంతే. ఏం ఉండదు మన బిజీ. ఎంత బిజీ అంటే ఎంతో బిజీ, కానీ ఏం ఉండదు అక్కడ. ఎంత బిజీ అంటే ఎంతో బిజీ, కానీ ఏం ఉండదు. చాలా మంది అంటారు, అక్క మందిరానికి రాలేదు ఏంటంటే, అబ్బా నేను ఎంత పనిలో ఉండాను. ఏం పని ఉండా, ఆ పక్కన ముచ్చట్లు పెట్టుకోవడం తప్ప ఏం పని నీకు ఉంది? అదే పెద్ద బిజీ. ఇంటికాడ టీవీ చూడటమే పెద్ద బిజీ, ఇంటికాడ సీరియల్ చూడటమే పెద్ద బిజీ. మరి ఎవరు చూస్తాడు? నువ్వు తప్పితే ఇంకా చెప్పు, నీకు ఉండా బిజీ ఇంకెవరికి లేదు. ఎంత బిజీయో ఓ రోజు వచ్చింది, ఓ టైం రాబోతుంది, నువ్వు పాపాలు ఒప్పుకోవటానికి కూడా ఇష్టపడతలేదే. ఒకరోజు నీ గడియ రాబోతుంది, తేలు తోకగలిగిన మిడతల వచ్చి నిన్ను కుడితే, ఆ తేలు తోకగలిగిన మిడత కుడితే ఏం జరుగుతుంది? అసలు అది కొడతానికి కారణం ఏంటి? పాపం. దాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడతలా, దాన్ని సరిదిద్దుకోవడానికి ఇష్టపడతలా, దాని నుండి విడుదల పొందడానికి ఇష్టపడతలా. ఇంకా నేటికి చాలా మంది బలలో పాల్గొంటుండే, ప్రభు శరీరంలో ప్రభు రక్తంలో పాల్గొంటూ కూడా ఇంకా పాపాన్ని విడిచిపెట్టిన వారు చాలా మంది ఉంటారు. ఇంకా ఆ పాపమును విడిచిపెట్టుకోకుండా ఉండేవారు చాలా మంది ఉంటూ వస్తున్నారు. నువ్వు రహస్యంగా పాపం చేసినా, బహిరంగ పాపం చేసినా, నువ్వు ఎలాంటి పాపం చేసినా దేవుడైతే నిన్ను విడిచిపెట్టడు. ఓ రోజు భయంకరమైన తీర్పు అన్నది రాబోతుంది. తేలు తోకగలిగిన మిడతల్లాంటి తేలు తోకగలిగినటువంటి మిడతలు వచ్చి కుడితే ఎన్ని సంవత్సరాలు? ఎవరో సంఘంలో నిద్రపోతున్నట్టుండారు, అందుకే నాకు కూడా నిద్ర వస్తుంది. ఎవరైనా నిద్రపోతున్నారా? అయితే మేలుకోండి. ఎందుకంటే మనం నిద్రపోతే పక్కనోడికి కూడా నిద్ర వచ్చేది. మీరు నిద్రపోతున్నారు, మాకు కూడా నిద్ర వస్తుంది. రాత్రి అల్లా కష్టపడ్డారు పాపం, ఎంత ప్రయాసపడి పొద్దున్నే మందిరానికి రావడం కూడా ఎంత కష్టపడి వచ్చారు కదా, అందుకే నిద్ర వస్తుంది. కానీ మీరు నిద్రపోతే ఇక్కడ మాకు కూడా నిద్ర వస్తుంది, మాకు సింటెన్స్ వచ్చేస్తున్నాయి నువ్వు నిద్రపోవాలన్నట్టు. కాబట్టి మీరు మేలుకుని ఉంటే మేము కూడా మేలుకున్నాడు. కాబట్టి ఇక్కడ ఎన్నో మాట అంటే ఇది 4వదిగా, భూమిలో ఉన్నటువంటి తేళ్ళు, వాటికి బలమే పడింది. ఆ భూమిలో నుండి ఉన్నటువంటి పొగలో నుండి భూమి మీదకి వస్తున్నటువంటి తేలుతో కలిగిన మిడతలు ఎలాంటివంటే, అవి కుడితే ఎన్ని రోజులు? 5 నెలలు బాధించబడతాం. అవి ఎవరిని కొడుతున్నాయి? పాపం చేసిన వారిని. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఓ రోజు నువ్వు విడవబడిన తర్వాత నిన్ను ఆ తేలు తోకగలిగినటువంటి మిడత నిన్ను కుట్టిందంటే ఖచ్చితంగా నువ్వు పాపం చేసినట్టే. యేసు ప్రభువు వారు ఏమన్నాడు? వ్యభిచారం చేసిన స్త్రీ పట్టుబడినప్పుడు యోహాను సువార్త 8వ అధ్యాయంలో యేసు ప్రభువు వారు ఏమన్నాడు? ఆమె వచ్చి కదా ఆమెను పట్టుకొచ్చి ఏమన్నారు? అమ్మా అయ్యా, ఏం పాపం చేస్తూ ఉంది, వ్యభిచరించింది, మోషే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలని ఉంది, నువ్వేమంటావు అని అడిగారు. అప్పుడు యేసు ప్రభువు వారు ఏమన్నాడు? మీలో పాపం చేయని వారెవరో మొట్టమొదట ఆయన మీద రాయమన్నారు. అక్కడ ఏమంటున్నాడు ఆయన? అమ్మా మరి వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే, ప్రభా వాళ్ళు దూరంగా ఉన్నారు ప్రభా అంటే, వాళ్ళు ఏం చేశారా? ఏం చేయలేదు ప్రభా. అయితే నేను ఏం చేయను, ఇక నుండి పాపం చేయకుండా సమాధానం కలదనివే ఉండమన్నాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? పాపాలు క్షమించేసాడు, ఒప్పుకోవడం ద్వారా క్షమించేస్తున్నాడు. అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, మన జీవితంలో మనం పాపం ఒప్పుకుంటేనేమో ఆ తీర్పు మన మీదకి రాదు, ఆ బాధ మనకు ఉండదు. ఖచ్చితంగా నువ్వు విడవబడ్డావంటే, తేలు తోకగలిగిన మిడత ద్వారా నువ్వు కుట్టించుకున్నావంటే, నువ్వు కుట్టించుకో, అదే నేను కుట్టిద్ది. అది కుట్టిందంటే అర్థం ఏంటి చెప్పండి? అది కుట్టిందంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా పాపం చేసినట్టే. దానికి 100% ఖచ్చితంగా పాపం చేసినట్టే. అర్థమవుతుందండి? ఏ మాత్రమున అవకాశం ఉండదు. తేలు తోకగలిగినటువంటి మిడత నిన్ను కుడితే నువ్వు పాపం చేసినట్టే. అప్పుడు నీ పాపం బహిర్గతం చేయబడింది. బహిర్గతం అంటే ప్రజలందరికీ తెలియబడింది. అయ్యా నిన్ను కూడా కుట్టిందా? తేలు తోకగలిగిన మిడత కుట్టింది. ఎందుకు కుట్టింది? నువ్వు పాపం చేసావు కాబట్టి నిన్ను కుట్టింది. అర్థమవుతుందండి? నువ్వు పాపం చేసావు కాబట్టి నిన్ను కుట్టింది. అంటే నీలో క్రీస్తు యేసు యొక్క జీవం లేదు, క్రీస్తు యేసు యొక్క జీవం నీలో నుండి పోయింది. కాబట్టి నువ్వు చేసిన పాపాన్ని బట్టే తేలు తోకగలిగినటువంటి మిడత వచ్చి నిన్ను కుట్టింది. ప్రియుడా, ఈరోజు గమనించాల్సిన కోణం, నువ్వు తేలు తోకగలిగిన మిడత నిన్ను కొడుతుందంటేనే నువ్వు పాపం చేసినట్టు. నువ్వు పాపం చేయబట్టి అది కొడుతుంది తప్ప నువ్వు పాపం చేయబట్టి అది కొట్టదు. ఎందుకంటే నువ్వు పాపం చేయకుండా పరిశుద్ధుడుకుంటే సంఘంగా ఎత్తబడి ప్రభు దగ్గర కొనుపోబడతావు, మధ్యాకాశంలోకి జీవం కలిగిన వాడుగా కొనుపోబడతావు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? అది కొడుతుందంటే పాపం చేసేవని అర్థం. జాగ్రత్త. ఓ రోజు ఎంత బతికి తేలు తోకగలిగిన మిడత ద్వారా కుట్టించుకుంటే నువ్వు పాపం చేసినట్టు. ఇంత జీవితం కలిగి ఆ మిడత ద్వారా కుట్టించుకున్న తర్వాత నువ్వు పాపం చేసావని ప్రజలందరూ తెలిసినప్పుడు నీ బ్రతుకు ఎలా ఉంటుందో చూడు. అలా బహిర్గతం కాకమునిపే
ఇప్పుడే మనం ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చిన మనం ప్రభు రక్తం దగ్గరికి వచ్చిన మనం ఎక్కడ మనం పాపం చేసాం దాన్ని సరిదిద్దుకుంటే సంఘంగా ఎత్తబడతాం మధ్యాకాశానికి, జీవం కలిగిన వారుగా. ఏ జీవాన్ని కోల్పోయామో అది పొందుకుని ఎత్తబడతాం, లేకపోతే విడవబడతాం. ఇదన్నమాట 4. ఇంకా 3 విషయాలు ఉన్నాయి. రండి త్వరగా చూద్దాం. దేవుని వాక్యాన్ని చూసినట్టయితే ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. ఆ పొగల్లో నుండి మిడతలు భూమి మీదకి వచ్చెను, భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలము ఇయ్యబడెను. చాలమ్మా. ఇక్కడ 5వ మాట ఏంటంటే ఈ పొగలో నుండి భూమి పైకి వస్తున్నటువంటి తేలు తోక కలిగిన మిడతల గురించి మనం చూస్తున్నాం. 5వ మాట ఏంటిదంటే దీని గురించి వ్యాఖ్యానంలో కానీ స్టిల్ అంటే ఆ యొక్క చరిత్రలో అంటే ఆ బుక్స్లో రాయబడిన విధానం ఏంటంటే, బుక్స్ అంటే మనం చదివిన కాదు, స్టిల్ ఉండదు. ఏంటంటే ఇవి ఏం చేస్తున్నాయంటే 5వదిగా భూమి మీద ఉన్న తేళ్లు కుడితే ఎంత బాధ ఉంటుందో దానికి మించి అధికమైన శక్తి కలిగిన బాధను కలుగు చేస్తాయంట. ఎలా కలుగు చేస్తాయండి? అధికమైన బాధనంట. చూడండి వీటి విషయాలు చూడగా ఇవి కుడితే ఎలా ఉంటుందండి? ఇవి కుడితే 5 నెలలు బాధ ఉంటుంది. ఇవి కుడితే ఎలా ఉంటుంది? ఇవి ఎవరిని కొడుతుంది చెప్పండి? ఎవరిని కొడుతుంది? బద్ధకం కొన్న వారిని. ఎవరిని కొడుతుంది? మూఢనమ్మకాలు ఉన్నవాడిని. ఎవరిని కొడుతుంది? పాపం చేసిన వాడిని. ఇంక చూడగా ఈ యొక్క ఎన్నో మాట అండి ఇది? 5వ మాట. ఈ యొక్క తేలుతోక కలిగిన మిడత కుడితే అధికమైనటువంటి బాధ అంట. ఎలాంటిదండి? అధికమైన అంటే మానవుడు భరించలేనంత శక్తికి మించిన బాధ అంట. అధికమైనదంటే మానవుడు భరించలేనంత శక్తికి మించిన బాధ అంట. మానవుడు భరించడానికి కొంత లిమిట్ ఉండిద్ది. ఏదైనా ఒకటి భరించాలంటే కొంత లిమిట్ ఉండిద్ది మనకి. ఈ లిమిట్ వరకు నువ్వు భరించగలుగుతావు. నీ శరీరానికైనా, నీ దేహానికైనా, నీ ఆత్మకైనా, నీ జీవితానికైనా ఏదైనా ఒక బాధ వస్తుందంటే దానికంటూ ఒక లిమిట్ ఉండిద్ది. ఇంతవరకు నువ్వు భరించగలుగుతావు, దానికి మించిగా భరించలేవు. కానీ ఇక్కడ బైబిల్ ప్రకారం ఏంటంటే నీ శక్తికి మించినటువంటి బాధ. ఆ తేళ్లు తోక కలిగిన మిడతలు గుడితేనంట నీ శక్తికి మించినటువంటి బాధ నీకు రాబోతుంది. అంటే నువ్వు భరించలేనంత బాధ. నువ్వు కేకలు పెడుతూ వస్తావు, నువ్వు అరుపులు పెడుతూ వస్తావు, నువ్వు ఏడుస్తూ వస్తావు, నువ్వు వేదనతో ఎంత కేకలు పెట్టినా నీ బాధని అర్థం చేసుకునేవాడు ఒక్కడు కూడా ఉండడు. నీ బాధను అర్థం చేసుకునేవాడు ఒక్కడు ఉండడు. నీ బాధను తీసివేసేవాడు ఉండడు. నీ బాధను తొలగించేవాడు ఉండడు. శక్తికి మించిన బాధ. నువ్వు ఎంత శక్తిమంతుడివో, ఎంత శక్తి కలిగి ఉండవో, నీ శక్తికి మించినటువంటి బాధ ఓ రోజు నువ్వు అనుభవించబోతున్నావు. ఎప్పుడు అనిపించబోతున్నావు చెప్పండి? సంఘముగా విడవబడితే, దేవుని బిడ్డలుగా మనం ఉండకోకుండా సంఘముగా విడవబడితే, క్రీస్తు యేసు యొక్క జీవం లేని వారుగా, యేసు ప్రభువారి యొక్క జీవం లేకుండా, క్రీస్తు యేసు యొక్క జీవం లేకుండా మనం విడవబడితే ఆ రోజు ఏం జరుగుతుందండి? ఖచ్చితంగా మన జీవితాల్లో శక్తికి మించినటువంటి బాధను మనం భరించాలి. అవి కుడితే శక్తికి మించినటువంటి బాధ ద్వారా మనం బాధించబడుతున్నాం. ఏందక్క 100 స్తుతులు ఇంటికాడ చదవలేదా? పక్కన పెట్టి వాక్యం చెప్పేటప్పుడు ఆ 100 స్తుతులు తర్వాత. కానీ ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టు ఏంటండి? ఈ శక్తికి మించినటువంటి బాధ. ఓ రోజు నువ్వు భరించలే, శక్తి మించంటే నువ్వు భరించగలిగిన దానికంటే ఎక్కువ బాధ నువ్వు భరించాలి. బైబిల్ ఉంది, నువ్వు సహించగలిగినవే నీకు వస్తున్నాయి, నువ్వు సహించలేనివి అన్ని శ్రమలు నీకు రావంట. అది బైబిల్ ప్రకారం దేవుల్లో ఉంటే. దేవుని విడిచిపెడితే నువ్వు భరించలేని బాధలను భరించాలి, నీ శక్తికి మించిన బాధలను భరించాలి. నువ్వు భరించలేనంత బాధ. ఒక మాటలో అర్థమయ్యే రీతిలో చెప్పమంటారా? అర్థమయ్యే రీతిలో యోబు నుంచో, అయ్యా నుంచో, చక్క జూలు వేసుకొచ్చావు బాప్తిసం తీసుకునే జుట్టుకి. నువ్వు ఎన్ని కేజీలు మొత్తం బరువు చెప్పు? ఆ కాళ్ళే ఈత పుల్లల్లాగా ఉండయి, శరీరం ఏమో మరీ తొండెళ్ళే బక్కగా ఉంది. ఎంత బరువు భరిస్తా నువ్వు? మొయ్యగలుగుతావు తల మీద? 50 కిలో మొత్తవా? నిజమేనా? మోస్తాడు 50 కిలో. ఓ 200 కేజీ నెత్తిమే పెట్టామంటే ఏమైంది చెప్పండి? ఆ బక్కగా ఉన్నాయని కూడా కింద అతుక్కుపోతాడు. ఇక అంతే కదా, బక్కగా ఉన్నాయని కూడా అతుక్కుపోతాడు. అంటే 50 కేజీలు మోసేవాడు నెత్తి మీద 200 కేజీలు పెడితే ఎట్టుండిద్ది? మొయ్యగలుగుతాడా? కూర్చో, మొయ్యలేడు. అంటే మన శక్తికి మించింది అన్నది ఒక అర్థం కావటానికి మీకు చెబుతాను. మన శక్తికి మించింది అన్నది నేను చెబుతున్నా. తను మొయ్యగలిగిన దానికంటే అధికమైన బాధను, అంటే నువ్వు భరించగలిగిన బాధ కంటే అధికమైన బాధను నువ్వు భరించబోతున్నావు. ఆ అధికమైన బాధ ఎవరు పోనీ నీ బాధను ఎవరైనా పంచుకోవడానికి ఉన్నాడా? ఇప్పుడు బైబిల్ ఏముంది? మత్తయి సువార్త 11:28 ఏమని రాయబడుతూ వచ్చింది?
చెప్పండి. మత్తయి సువార్త 11:28 ఏముంది? చూడండి అమ్మా, నాయకు ఎందుకు చూస్తారు? మత్తయి సువార్త 11:28 ఏముంది? నువ్వే చెప్పుకోనంటావా? ప్రయాసపడి భారం వస్తున్న సమస్యలరా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను ఉంది. అంటే అర్థం ఏంటి? మీ ప్రయాస నా దగ్గర తీసుకురండి. సామెతలు ఏమని రాబడుతూ వచ్చింది? నీ పనుల భారం యెహోవా మీద, అది నువ్వు భరించాల్సిన భారం ఎవరు మోస్తున్నారు? ఇప్పుడు కలువరి శిలువలో యేసు ప్రభువు భరించాడు, మనకు తేలిక చేసేసాడు. ఇప్పుడు ఆ తేలిక చేయబడినటువంటి క్రైస్తవ జీవితం ఇప్పుడు ఏమవుతుంది? విడవబడితే ఒకరోజు ఇంకా నువ్వు శక్తికి మించిన దాన్ని భరించాలి బాధ. దాన్ని ఇంకా తెలుగు భాషలో అర్థమయ్యేటట్టు చెప్పమంటారా? మనకు తెలుగు భాషలో ఇంకా అర్థమయ్యేటట్టు కావాలి. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి దెయ్యం పట్టింది. ఆ వ్యక్తి ఏం జరిగిందండి? దెయ్యం పట్టింది. దెయ్యం పట్టిన వ్యక్తి యేసుప్రభు దగ్గర తీసుకురాబడ్డాడు, లేదా అతను చూశాడు. యేసుప్రభు ఏమన్నాడు? ఆయనలో ఉన్న దెయ్యాన్ని వెళ్ళగొట్టేసేసాడు. అది పోయింది. పోయిన తర్వాత అయ్యగారు ఏం చేస్తున్నాడు? చక్కగా ఖాళీగా ఉన్నాడు. ఎంత గొప్ప చెప్పారు. ఖాళీగా ఉన్నాడు. ఖాళీగా ఉన్న తర్వాత అదేం చేసింది? ఓసారి నేను విడిచి వచ్చిన ఆయన్ని ఎట్టున్నాడో చూద్దామని వచ్చింది. వచ్చిన తర్వాత ఇప్పుడు ఎట్టయింది? ఖాళీగా ఉన్నాడు తెలుసుకుందాక. తెలుసుకుని ఏం చేసింది? ఇంకా 7 మందిని తీసుకొచ్చిందా? ఎంత 6 7 అక్క 7 మందిని తీసుకొచ్చింది. ఇంకా 6 మొత్తం 7 మంది. ఓకే, నేనేమంటానండి, ఇవన్నీ నాకు లెక్కలు తెలియదు కాబట్టి సేనా దెయ్యం కాబట్టి అనేక మందిని తీసుకొచ్చి అనేక దెయ్యాన్ని తీసుకొచ్చి ఆయనలో కూర్చోబెట్టింది. ఇప్పుడు మనోడు ఒక దెయ్యాన్ని భరించడానికి అక్కడెక్కడ పడి కింద పడి మీద పడి ఎట్ట కూడా బతుకుతూ వచ్చాడు. ఇప్పుడు 7 దెయ్యాలు నెత్తి మీద ఉంటే ఎట్టుండిద్ది? ఇప్పుడు ఒక దెయ్యానికే ఆడబడుతున్నాడు, ఏడబడుతున్నాడు, లెగుతున్నాడు, కూర్చున్నాడు, బాధ భరించలేకపోతున్నాడే. 7 దెయ్యాలు వచ్చి తనలో నుంచుంటే ఇంకెట్టుండిద్దో చెప్పండి. ఒక్కోటి ఇష్టం వచ్చినట్టు ఆట ఆడుతున్నాయి. 7 దెయ్యాలు 7 రకాలుగా ఆటలు ఆడుతున్నాయి. అమ్మ 7 దెయ్యాలు అంటే ఇప్పుడు వెంకటాన కూతురు 7 ఉంటారు, మిమ్మల్ని కదమ్మా. మళ్ళీ అది కూడా అనుకుంటారు మమ్మల్ని అన్నారు. పొరపాటు. 7 దెయ్యాలు 7 రకాలుగా ఆడుతున్నాయి ఆటలు. దేని ఇష్టం వచ్చినట్టు దానికే. ఒకటి పరిగెత్తమనిద్ది, ఒకటి నడవమనిద్ది, ఒకటేమో కూర్చోమనిద్ది, ఒకటేమో ఇంకేం చేపించిద్దు. 7 చెప్పిన పని చేయాల్సిందే చచ్చినట్టు. ఇప్పుడు అతని పని ఎలా ఉంది? మొదటి స్థితి కంటే ఈ కడపటి స్థితి ఎట్లా ఉంది చెప్పండి? ఎట్లా ఉంది? భయంకరమైన స్థితిలో ఉంది. మొదటి స్థితే బెటరు. ఇప్పుడు 7 వచ్చి కూర్చున్న తర్వాత ఏమని? అది 7 వచ్చి కూర్చున్న తర్వాత భరించలేకపోతున్నాడు. ఇక ఒకరోజు జీవితం అంతే. జీవితం అంతే. ప్రభు చెప్పే మాట. ఇప్పుడు నీకున్నటువంటి ఒక దెయ్యాన్ని వదిలిచ్చాడు. ఇప్పుడు ఆ వదిలిచ్చిన దెయ్యాన్ని, ఆ దెయ్యం రాకుండా కాపాడుకోవాలి విశ్వాస జీవితంలో. తప్పుడు బలహీనతలు సరిదిద్దుకుని, లేదని చెప్పి దాన్ని అట్టగా పెట్టుకో, దాన్ని సరిదిద్దుకోకుండా అట్ట ఖాళీగా ఉండవనుకో, ఓ రోజు వస్తుంది తేలుతోక కలిగినటువంటి మిడత వచ్చి టక్కనే ముద్దు పెట్టుకునేది, కుట్టిద్ది. అప్పుడు ఏమైంది? 7 దెయ్యాలు కాదు 80 ఉండట్టుంటాయి. భరించలేవు. నీ శక్తికి మించిన బాధ, నువ్వు భరించలేని బాధ, నీకు మించిన బాధ, నువ్వు భరించలేనిది, నీ స్తోమత లేనిది, నీ వల్ల కాని బాధను నువ్వు భరించబోతున్నావు ఒకరోజు. ఆ బాధ వద్దనే ఆయన కలువరి శిలువలో మన కొరకై ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. ఆయన రక్తం దగ్గరికి వచ్చిన మనల్ని కడిగాడు. ఇంకా దారి తప్పిపోయి ఉంటే మరలా సరిదిద్దడానికి ఆయన శరీరమైన రక్తం మనకు మధ్యలో ఉంచి, ఆయన రక్తం ద్వారా కడగబడినప్పుడు ఆయన జీవం కలిగి, ఏ జీవాన్ని కోల్పోయామో ఆ జీవం కలిగిన వారుగా నూతన యెరూషలేములో మన పేరు లిఖించబడి సంఘముగా మనం ఎత్తబడి భయంకరమైన జనుల రాజ్యంగా కూడుకున్న కాలం మొదలుకొని ఇప్పటి వరకు భూమి మీద కలిగినంత గొప్ప ఆపదల నుండి కాపాడటానికి ఆయన జీవాన్ని మనకి ఇవ్వడానికి ఆయన శరీరమైన రక్తం మన మధ్యలో ఉంచాడు. సరిదిద్దుకుంటే ఆ జీవాన్ని పొందుకుని సంఘముగా ఎత్తబడతాం, నూతన యెరూషలేముకి వెళ్తాం. లేదా ఆ విడవబడి ఆ యొక్క మిడతలు ఏమంటారు, తేలుతోక కలిగినటువంటి భూమిలో నుండి వస్తున్న తేలుతోక కలిగిన మిడతల ద్వారా కుట్టించుకుని నీ శక్తికి మించిన బాధను భరాలి. నీ శక్తికి మించిన బాధ కదా, నీ పాప భారమే పెద్ద బాధ. దాన్నే యేసుప్రభు భరించాడు. ఇంక నువ్వెందుకు? సరిదిద్దుకుంటే ధన్యుడు, లేకపోతే నష్టపోతావు. ఇదన్నమాట 5. 6వ విషయాన్ని చూద్దామా? రండి త్వరగా ముగిద్దాం. 6వ మాట మా ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. ఆ పొగల్లో నుండి మిడతలు భూమి మీదకి వచ్చెను, భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలము ఇయ్యబడెను. మరియు చాలు లెక్క. కాబట్టి ఇక్కడ రాయబడుతున్న మాట ఎన్నో మాట అండి ఇది? 6వదిగా చూసినట్టయితే దీని విషయాన్ని మనం చూస్తున్నాం. ఏమని రాయబడుతూ వచ్చిందండి? భూమిలో ఉండు తేళ్లు తేలుకుండా బలం వాటికి ఇవ్వబడిందంట. ఆ తేళ్లు తోకగలిగినవి. అవి ఏం చేస్తాయి అంటే హిస్టరీ కాదు, వ్యాఖ్యానం ప్రకారం
ఆరోదిగా అవి చేసే పని ఏంటో చెప్పమంటారా? ఏంటా పని? అవి ఎలా ఉంటాయి అంటే ఒక సైనిక శక్తి లాగా ఉంటాయి అంటే. ఎలా ఉంటున్నాయండి? ఒక సైనిక శక్తి. నిన్ను కొడతానికి వచ్చే తేరు తొక్కగలిగిన మిడతలు ఎలా ఉంటాయి చూడండి. ఇది చూడండి ఎట్లా ఉండే రెండో బాంట్లు కనబడుతుందా మీకు? రెండోది ఎట్లా ఉండే? గుంపుగా ఉండే. అంటే ఇవి ఎలా వస్తున్నాయి? సైనిక శక్తి లాగా వస్తున్నాయి అంట. ఒక గొప్ప సైన్యం కలిస్తే ఎంత శక్తి ఉంటుందో అంత గొప్ప సైన్యం శక్తి వల్ల నీ మీదకి రాబోతున్నాయి. అది రాయబడిన మాట ఏంటంటే వ్యాఖ్యానంలో ఒక సైనిక శక్తిలాగా ఉంటాయంటాయి. ఒక సైనిక శక్తిని సూచిస్తాయంటాయి. ఒక సైనిక శక్తిలాగా మారుతాయంట. ఒక సైనికులు అందరూ కలిస్తే ఎంత శక్తిగా దేశానికి విజయాన్ని ఇస్తారు. ఒక సైనికులు అందరూ కలిస్తే శత్రువుని ఎలా ముట్టడి చేయగలుగుతారు, ఎలా మట్టి కరిపిస్తారు, అలా చేయటానికి వస్తున్నాయి అంటే ఇవి. అలా చేయడానికి వస్తున్నాయి. ఇక్కడ ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, మన జీవితంలో మనం పరీక్షించాల్సిన విషయం ఏంటంటే, జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే ప్రియులారా, ఇక్కడ రాయబడిన మాట ఏంటి? తేలు తోకగలిగిన మిడతలు భూమి మీదకి రాబోతున్నాయి. అవి ఏం చేయబోతున్నాయి అంటే సైనిక శక్తిలాగా మారబోతున్నాయి. సైనిక శక్తిలాగా మారి మనుషులందరినీ తమ శక్తితో ఏం చేస్తున్నాయి? బాధపరుస్తున్నాయి. అవి సైన్యం వల్ల నీ మీదకి రాబోతున్నాయి. నువ్వు తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఒకవేళ మనుషులు సైన్యం వల్ల నీ మీదకి వస్తే నువ్వు తప్పించుకోవచ్చు. ఎవరైనా మనుషులు నీ మీదకి సైన్యంలాగా వస్తే నువ్వు తప్పించుకోవడానికి అవకాశం ఉంది, యుద్ధం చేయడానికి. కానీ ఇవి శక్తిలాగా వస్తున్నాయి, సైనిక శక్తిలాగా. ఎవరూ తప్పించడానికి అవకాశం లేదు. ఇది మనుషులు కాదు, ఇవి మిడతలు, తేలు తోకగలిగిన మిడతలు, మానవ రూపం కలిగినవి. ఇవి మామూలు సైనికులు కాదు. ఇవి ఒక సైనికుడే శత్రువు మీదకి ఎంత ఆగ్రహంతో, ఎంత కోపంతో, ఎంత ఉద్రేకంతో, ఎంత తొందరగా వెళ్ళి శత్రువుని మట్టి కరిపించడానికి పరిగెడతాడు, అంతకంటే ప్రభావముగా రాబోతున్నవి ఇవి. అంతకంటే బలముగా రాబోతున్నవి. తేలు తోకగలిగిన మిడతలు ఒక భయంకరమైన సైనికుల కంటే బలమైనగా రాబోతున్నాయి భూమి మీదకి. బలమైనవి. ఒక మనుషుడు తన ఎదుటిన్న శత్రువుని చంపడానికి ఎంత బలవంతుడిగా పరిగెట్టుకుంటూ వెళ్తాడో అంతకంటే బలమైనవిగా ఈ తేలు తోకగలిగిన మిడతలు భూమి మీదకి వచ్చి ఆ తేలు తోకతో మానవుని కుట్టబోతున్నాయి. అది ఎవడనూ తప్పించలేడు. అది ఎవరు తప్పించడానికి కూడా అవకాశం లేదు. అది ఎవరి దగ్గర నుంచి కూడా ఇది నా దగ్గరికి రాదు అంటానికి కూడా లేదు. అది ఎవరి దగ్గర నుంచి తీసివేయబడదు. భయంకరమైనటువంటి బాధ జీవితకాలం అంతయు నువ్వు జీవితకాలం కదా, 5 నెలలు నువ్వు భరించాలి. క్షమించండి, జీవితకాలం కదా 5 నెలలు. అసలు ఈ బాధలన్నీ ఎవరు భరిస్తున్నారు? ఒక మాట చెప్పండి. దేవుడా? ఎవరో దేవుడు అంటున్నారు. అసలు ఈ బాధలన్నీ ఎవరు భరిస్తున్నారు? అది ఎవరైతే విడవబడతారో వాళ్ళు ఈ బాధలన్నీ భరించేది. విడవబడిన వాళ్ళు ఎవరు? క్రీస్తు యేసు యొక్క జీవం కలిగిన వారు విడవబడిన వాళ్ళు. ఎందుకు? వాళ్ళు ఆల్రెడీ క్రీస్తు యేసు యొక్క జీవం వారిలో ఉంది కాబట్టి ఆ జీవాన్ని కాపాడుకుని సజీవులు ఉండి క్రీస్తు యేసు యొక్క జీవం కలిగిన వారు ఉంటారు కాబట్టి ప్రభు వచ్చినప్పుడు మధ్యాకాశానికి ఎత్తబడ్డారు జీవం కలిగిన వారుగా. ఇంకా వాళ్ళు విడవబడలా. ఇప్పుడు ఈ బాధలన్నీ ఎవరికి వస్తున్నాయి? ఎవరికి అమ్మా? కాబట్టి ఎవరైతే విడవబడి ఉన్నారో, ఎవరినైతే క్రీస్తు యేసు యొక్క జీవం లేదో, జీవం అంటే సజీవులే కానీ జీవం కలిగిన వారని చెబుతున్నాను నేను. సజీవులు అంటే రక్షణ మారుమోసు బాప్తిసం పొందినటువంటి వారు సజీవులు. జీవం కలిగిన వారంటే క్రీస్తు యేసు యొక్క స్వరూపాన్ని మనలో ఉంచుకుని ఆ స్వరూపాన్ని, ఆ క్రీస్తు యేసు యొక్క స్వభావాన్ని పోగొట్టుకోకుండా దాన్ని కలిగి కాపాడుకుంటూ వెళ్ళేవారు జీవం కలిగిన వారు. అర్థమవుతుందండి? ఈ జీవం కలిగిన వారు ఏం చేస్తారు? ఓ రోజు ప్రభు వస్తే మధ్యాకాశానికి సంగముగా ఎత్తబడతారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, నీవు నేను విడవబడితే జరిగేది ఏంటంటే, తేలు తోకగలిగిన మిడతలు ఒక గొప్ప సైన్యం కలిగిన శక్తి వలె మన మీదకి వచ్చి మనం కుట్టేస్తాయి. నేను ఒక మాట చెప్పి నేను ఈ విషయాన్ని ముగిస్తా. ఎప్పుడైనా తేనె పట్టుని ఎప్పుడైనా చూసారా? తేనె తీగలను ఎప్పుడైనా పట్టుకున్న వాళ్ళు ఉన్నారా? పట్టుకున్నారా? తేనె తీగల్ని పట్టుకున్నారా? ఎట్లా ఉంటాయి అవి? 2 రకాల తేనె తీగలు ఉంటాయి. పెద్దది చిన్నది కాదు అక్క, నేను చెప్పేది. ఒకటి పెంచుకునే తేనెతోటే ఒకటి ఉండేది. దానిలో నువ్వు చేయబెడితే అవి తొందరపడి కుట్టవు.
కదా. ఇంకొక బయట ఉండే తేనె పొట్లు ఉంటాయి. అవి ఎలాంటి మీరు చూడండి, పెంచుకునే తేనెకేమో పొగ పెట్టవలసిన చేతితో తీస్తే ఆ తేనె తీసేసుకోవచ్చు. కానీ బయట కొమ్మలకి చెట్లకి ఉండేటువంటి తేనె పొట్టు ఎలాంటిది, దానికి పొగ పెట్టాల్సిందే ఖచ్చితంగా. ఈ పొగ పెట్టబోతున్నారు ఒక రోజు. ఆ పొగ పెడతారు, పొగ పెడితే ఏమైంది, అది పారిపోతాయి లేవా? ఎందుకు పారిపోతున్నాయి ఇవి? ఆ పొగను బట్టి పారిపోతున్నాయి. ఇప్పుడు తేనె పట్టులో 2 రకాల అనుభవాలు మనం చూడొచ్చు. ఒకటి చేయబెట్టి తీసుకునేది ఉంది, ఒకటి కరిచేది ఉంటుంది. ఇక్కడ విషయం ఏంటంటే మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఇక్కడ రాయబడిన 6వ మాట ఏంటంటే ఒక సైన్యం. చూడండి, ఒక తేనె పట్టు పెంచుకున్నది కాకుండా మామూలు చెట్లకు కాసిన తేనె తొట్టి మనం తీసినప్పుడు ఆ తేనెటీగలన్నీ ఎక్కడికి వెళ్తాయి చెప్పండి? ఎక్కడికి వెళ్తాయి? ఆ తేనెటీగలన్నీ ఎక్కడికి వెళ్తాయి చెప్పాలి మీరే. ఎక్కడికి వెళ్తాయి? ఏడకి వెళ్ళవు. ఎక్కడ తేనె తీసామో అక్కడ తేనె దగ్గర మనం ఉంటాం కాబట్టి మనల్ని కొడతానికి వస్తాయి. పోనీ ఒక తేనె తీగ కుడితే ఎట్లుండిద్ది? కొద్దిగా నొప్పి అనిపించింది. ఆ మొత్తం కుడితే ఏమైంది? ఏం లేదు, తీసుకొచ్చి మందిరంలో కూర్చోబెట్టి పాటలు పాడుతున్నాయి అంతే కదా. పరవశాన్ని పాటలు పాడాల్సిందే కదా, అంతే కదన్నా. ఓడ కుడితే ఎట్టగొట్టి నొప్పి అనుకోవచ్చు, 2 కుడితే మొత్తం దాన్ని బట్టిన తేనె తీగలన్నీ వచ్చి మనల్ని కుట్టినాయి అనుకో, పాట తప్పక ఏం చేయడానికి లేదు. ఇంకా వాటి విషయం అట్లా భయంకరంగా చచ్చిపోతారు మనుషులు. ఎన్నో తేనెటీగలు కుడితే మనిషి ఎందుకు బతుకుతాడు? ఇప్పుడు ఇవి ఎలా వస్తున్నాయి? ఒక సైన్యం లాగా వస్తున్నాయంట. కానీ ఈ సైన్యం లాగా వచ్చి ఆ వచ్చిన సైన్యం అంతా నిన్ను కుట్టినా నీవు అయితే ఖచ్చితంగా 5 నెలలు అయితే బాధించబడతావు తప్ప సావు అయితే రాదు. నేను అనుకుంటాను ఈ సైన్యంలాగా వస్తున్నాయి కదా ఈ తేనెతోక కలిగిన మిడతలు. ఒకటి ఈ చేతిని కొడితే ఇంకోటి వచ్చి బొగ్గను కొడుతుంది, ఇంకోటి వచ్చి కాలును కొడుతుంది, ఇంకోటి వచ్చి పొట్టను కొడుతుంది, ఇంకోటి వచ్చి నడువును కుట్టింది. ఇప్పుడు ఎక్కడ నొప్పులు నువ్వు రుద్దుకుంటా కూర్చుంటా? చేతులకే నొప్పులే, మొహానికి నొప్పులే, కాళ్ళకి నొప్పులే, ఇట్లా అనుకుంటా కూర్చుంటావు. ఇక పద్దాకలా ఆ నొప్పులు ఎలా భరించగలుగుతాం? ఒక సైన్యంలాగా వస్తున్నాయి, మహా సైన్యంలాగా మహాశక్తి వలె వస్తున్నాయి. దేవుడు పంపిస్తున్నటువంటి తీర్పులు కాబట్టి మహాశక్తి వల్ల వచ్చినప్పుడు ఏ మానవుడు కూడా తప్పించుకోలేడు. నేను ఎంతగా వర్తమానం చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే, మీరు విడవబడితే ఈ భయంకరమైన పరిస్థితి ఉంది, దాన్ని తప్పించుకోవడానికి సరిదిద్దుకోండి అని చెప్పబడే మాటకి తప్పక నాకేదో ఎక్కువయ్యో, నాకేదో టైం ఎక్కువ తీసుకుంటే, నాకేదో పని లేక కాదు. ఏదో ఒక మాట నీ హృదయానికి తాకిద్ది. నువ్వు సరిదిద్దుకుంటే ఆ విడవబడే స్థితిని నువ్వు మారుతావు. ఆ గొప్ప సైన్యం వలె వచ్చి నిన్ను కొట్టబోతున్న ఆ మిడతలు నిన్ను కొట్టక మునిపే ఏదైతే విడవబడే స్థితి ఉందో, ఏదైతే క్రీస్తు యేసు యొక్క జీవం లేని స్థితి ఉందో సరిదిద్దుకుందాం. ఇది 6వ మాట. 7వ విషయాన్ని చూద్దామా రండి. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. వాటికి బలం ఇవ్వబడి. ఇవి చేసే పని ఏంటంటే ఎన్నమాట ఇది అద్భుతమైనటువంటి మాట. ఏంటి తెలుసా? మొట్టమొదటిగా 6 విషయాలు చెప్పాము. మొదటిగా అవి ఏం చేస్తున్నాయి? కాటు వేస్తున్నాయి, మనిషిని బాధపరుస్తున్నాయి 5 నెలలు. తర్వాత ఎవరిని కాటేస్తున్నాయి? బట్టతలు కదక్క, బద్ధకం. బట్టతలు అంటున్నట్టుంది, బద్ధకం. మాకు కూడా బట్టతలు ఉంది, అందుకని బద్ధకంగా ఉన్న వారికి కాటేస్తున్నాయి. 2 మూఢనమ్మకాలు కలిగిన వారిని కాటేస్తుంది. 3 4 పాపం చేసిన వారిని. 5 అధికమైన మానవుడి శక్తికి మించినటువంటి అధికమైన శక్తితో బాధిస్తున్నాయి. 6వదిగా చూసినట్టయితే సైనిక శక్తి వలె వచ్చి మానవుని బాధిస్తున్నాయి. 7వదిగా చూస్తే ఇది చాలా ఇంపార్టెంట్. ఆ ఫోన్ కొద్దిగా సైలెంట్ పెట్టినా, ఇది చాలా ఇంపార్టెంట్. 7వదిగా ఇది చేసేది ఏంటో తెలుసా? ఇప్పుడు మనం ఈ పని చేయకపోతే నష్టపోతాం కూడా, ఖచ్చితంగా విడవబడతాం. ఏంటి తెలుసా? ఈ తేలు తోకగలిగిన మిడతలు వచ్చి కుడితే అసలు ఎవరిని కొడుతున్నాయి తెలుసు? ఇది ఎవరిని కొడుతున్నాయి? విడవబడిన వాళ్ళే. వాళ్ళు ఎవరంటే పశ్చాత్తాప పడనటువంటి వారిని కొడుతున్నాయి అంట. ఎవరిని కొడుతున్నాయండి? చేసిన ఏంటగా ఏది అన్నారు? ఏం లేదా? పశ్చాత్తాపం అన్నది పడనటువంటి వారిని కొడుతుందంట. మీకు అర్థమవుతుందండి? చేసిన తప్పుని, చేసిన పొరపాటుని, చేసిన పాపాలని, వాటి విషయమై దేవుని దగ్గర పశ్చాత్తాపడనటువంటి వ్యక్తిని
ఈ తేలు తోకగలిగిన వెళ్ళి మిడతెళ్ళి కొడుతుందంట. చాలా అద్భుతం కదా అది. అసలు తేలు తోకగలిగిన మిడత ఎందుకు పొగలో నుండి బయటకు వచ్చి మనల్ని కొడుతుందంటే ఇదే మెయిన్ రీజన్. పశ్చాత్తాపపు పడనటువంటి వారికి, పశ్చాత్తాపడటానికి ఇష్టపడిన వారు, పశ్చాత్తాపమే పడని వారికి ఖచ్చితంగా వచ్చి కొట్టబోతుంది తేలు తోకగలిగినటువంటి మిడత. భయంకరమైనటువంటి బాధ అది. ఈ రోజు నువ్వు కన్నీటితో దుఃఖంతో పశ్చాత్తాపడితే నీకు క్షమాపణ ఉంది. ఈ రోజు నువ్వు భయంకరమైన విధాలు ఎలాంటి పాపం చేసినా, ఎలాంటి తప్పు చేసినా, ఎలాగో దేవునికి విరోధంగా ఈ రోజు సరిదిద్దుకుంటే, ప్రభు శరీరం ప్రభు రక్తానికి సరిదిద్దుకోవడానికి సమీపంగా ఉంది, సరిదిద్దుకుంటే నీ పశ్చాత్తాపానికి క్షమాపణ నుండి నీకు జీవం ఇవ్వబడుతుంది, క్రీస్తు యేసు యొక్క జీవం. అప్పుడు ఇదిగో మనిషి కుమారుడు కానీ సంఘంగా నువ్వు ఎత్తబడతావు. ఒకవేళ పశ్చాత్తాపం నువ్వు పడిపోతే 5 నెలలు నువ్వు పశ్చాత్తాపడతావు, ఓ రోజు కాదు, 5 నెలలు. ఒక మాట చెప్పమంటారా? ఒక తేలు కుడితే ఎంతసేపు ఉంటుందండి నొప్పి? 24 గంటలు. 24 గంటలు నొప్పి ఉండిద్దా? నొప్పిలో కూడా పడుకుంటావా? 24 గంటలు నొప్పి ఉంది. ఆ నొప్పి పడుతున్నాక నిద్ర వచ్చిద్దా? దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకో. 5 నెలల పాటు నీకు నిద్రే ఉండదు నీ కళ్ళకి. అర్థమవుతుందండి? 5 నెలల పాటు నీ కళ్ళకి నిద్రే రాదు. 5 నెలల పాటు నువ్వు మరణం కోరుకున్న మరణం నీ దగ్గర రాదు, పారిపోయింది నీ దగ్గర నుంచి. అది బాబు నీకు దండం పెడతాను, నేను నీ దగ్గర ఉన్నానని అదే పారిపోయింది. ఏది పారిపోయింది? ప్రకటన 9వ అధ్యాయం ఖచ్చితంగా ఉంది. మరణం పారిపోయాను. ఎన్ని రోజులు? 5 నెలలు పారిపోయింది నీ దగ్గర నుంచి. నీ కంటికి నిద్ర 5 నెలలు పారిపోతుంది. కంటికి నిద్ర లేదంటే మానవుడి శరీరానికి బలహీనత వచ్చింది. ఎక్కువ నిద్రపోకపోతే కలవరం వచ్చింది. కలవరం కాకపోతే ఏమైపోయింది? మెంటల్ టార్చర్ అయిపోయింది. మెంటల్ టార్చర్ కాస్తా మెంటల్ ఎక్కిపోయింది. మెంటల్ ఎక్కిపోతే నువ్వు మానవుడిలాగా ప్రవర్తించలేవు, మానవుడిలాగా ఉండలేవు. ఉండలేకపోతే పిచ్చి పట్టింది. పిచ్చి పట్టినా వదులుదా? నీకు పిచ్చి పట్టినా ఏది పట్టినా ఆ బాధ అయితే 5 నెలల పాటు అట్టగా ఉండేది. తట్టుకోలేవు, భరించలేవు. ఇది వర్ణనాతీతమని ఎవరు వర్ణించలేనంత బాధ ఇది. నీకెంతగా ఎందుకు చెబుతున్నామంటే మాకు పని లేక కాదు, వద్దు నీకు ఆ బాధ. నువ్వు ఆయన స్వరక్తం ద్వారా కడగబడ్డావు, ఆయన బిడ్డగా చేయబడ్డావు, ఆయన వనంలో ఒక మొక్క వల్ల పెరుగుతున్నావు. ఇప్పుడు నీ పరిస్థితి విరవబడితే చాలా జాగ్రత్తగా ఉండేది. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పశ్చాత్తాపము పడనటువంటి వారికి ఖచ్చితంగా తేలు తోక కలిగినటువంటి మిడతొచ్చి కుట్టిద్ది. ఏది కొడుతుందండి? తేలు తోక కలిగిన మిడతొచ్చి పశ్చాత్తాప పడనటువంటి వారిని కుట్టిద్ది. మరి ఇప్పుడు పశ్చాత్తాపడితే కుట్టిద్దా అంటే కుట్టదు. ఇప్పుడు ఎందుకు కుట్టదు? ఇప్పుడే మనం పశ్చాత్తాపడుతున్నాం, మన పొరపాటు విషయమై, ఇప్పుడే మన బలహీనత విషయమై పశ్చాత్తాపడుతున్నాం కాబట్టి, సరి చేసుకుంటున్నాం కాబట్టి మనం చేసిన తప్పుల్ని ఇప్పుడు సరి చేసుకోవడం ద్వారా ఏమైంది? క్రీస్తు యేసు యొక్క జీవం మనలో ఉంటుంది. ఈ జీవం ఉండటం ద్వారా ఏం జరుగుతుంది? సంఘముగా ఎత్తబడుతున్నాం. అదే సరి చేసుకోకపోతే విడవబడుతుంది. విడవబడిన తర్వాత నువ్వు పశ్చాత్తాపడుతున్న ఉపయోగం ఏంది? ఇంకా ఇప్పుడు ఒక మాట చెబుతానండి, ముగిస్తున్నా. ఇప్పుడు టైం ఉన్నప్పుడు మనం పశ్చాత్తాపడలేదండి. ఇప్పుడు ధనవంతుడు ఉన్నాడు, నరకంలో కాలిపోతున్నాడు. ఒక సూచనగా మనకు చెప్పబడింది, మనం విన్నావా లేదా? ధనవంతుడు ఏం చేస్తున్నాడు? నరకంలో కాలిపోతున్నాడు. కాలిపోతే ఏమంటున్నాడు? అయ్యా, లాజరు యొక్క బొట్టన వేలు ఒక నీటి బొట్టు తీసుకొచ్చి నాకు నా నాలుగు మీద అయ్యా అంటున్నాడు. అంటే ఆడ పశ్చాత్తాపడుతున్నాడు. ప్రయోజనం ఉందా? ఎక్కడున్నాడు అన్నగారు? ఆల్రెడీ కాలుతున్నాడు. కాలేవాడు పశ్చాత్తాపడితే ఇంకా ప్రయోజనం ఏముంది? అదే మన పెద్దలు ఒక మాట అంటారు, చేతులు గాలిన తర్వాత, బాగా తెలుసు మన సామెతలో, చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏముంది? అయిపోవాల్సిన నష్టం జరిగిపోయింది. నువ్వు జరిగిపోయిన తర్వాత పశ్చాత్తాపడితే ప్రయోజనం లేదు. ఇప్పుడు అది కొట్టాల్సింది వచ్చింది, నువ్వు ఆల్రెడీ విడబడ్డ తర్వాత పగలో నుండి ఆ యొక్క తేరుతో కలిగిన మిడతలు బయటకు వచ్చినాయి. ఇదిగో వచ్చినాయి, ఏం చేస్తున్నాయి? సైన్యం వాళ్ళు వచ్చి నేను కుట్టేసినాయి. ఇక కుట్టిన తర్వాత నువ్వు పశ్చాత్తాపడితే ఉపయోగం ఏంటి? జరగాల్సిన నష్టం జరిగిపోయింది, విడబడాల్సిన స్థితి విడబడిపోయావు. ఇక నీకు విడబడే స్థితిలో ఉన్న తర్వాత ఎంత పశ్చాత్తాపడిన ప్రయోజనం లేదు. బుద్ధి లేని కన్నికలు ఉన్నారు, విడవబడ్డారు, వచ్చి డోర్ దగ్గరకు వచ్చి మళ్ళీ ఏమంటున్నారు మీరు చెప్పండి? బుద్ధి గల కన్నికలు విడవబడ్డారు లేదా? విడవబడ్డారా? నేనేదో అనగా నిజంగా నమ్మేస్తారు.
బుద్ధి గల కన్యకలు ఏం చేశారు అంటే మీరు ఎట్లుండారో ఒకసారి ట్రై చేస్తున్నా, మీరు విడబడ్డారు అంటున్నారు. బుద్ధి గల కన్యకలు కాదు విడబడింది, బుద్ధి లేని వాళ్ళు. బుద్ధి కలిగిన వారు ఏం చేశారు? వెళ్ళిపోయారు. బుద్ధి లేని వారు ఏం చేశారు? విడవబడిన వారు ఇప్పుడు ఏం చేస్తున్నారు? వచ్చి పశ్చాత్తాపడుతున్నారు. అయ్యా మాకు కూడా తలుపుది, అయ్యా తలుపుది మేము కూడా కన్యకలం అంటే మీరు ఎవరో నాకు తెలియదు అంటున్నాడు. నువ్వు సచ్చినట్టు ఆడు విడవబడ్డవి కంటే, నువ్వు విడవబడ్డా నీ స్థితి కంతే, నీ బ్రతికే కంతే. ఈరోజు దేవుని దగ్గరకు వస్తున్న మనం, దేవుని సన్నిధికి వస్తున్న మన జీవితాల్లో గమనించాల్సినటువంటి మరొక కోణం ఏంటంటే, విడవబడ్డావంటే నువ్వు పశ్చాత్తాపడిన ప్రయోజనం లేదు. ఆ బుద్ధి లేని కన్యకలు విడవబడి పశ్చాత్తాపడితే ప్రయోజనం ఉందా? ఈరోజు దేవుడు నీకు అవకాశం ఇస్తుంటే ఎలా ఉందంటే, నా కోసం కాదులే చెప్పింది, నేను తర్వాత చూసుకుంటానని మూర్ఖతనంతో ఉంటున్నావు. ఎంత మూర్ఖంగా ఉంటున్నావో అంత మూర్ఖ స్వభావంతోనే ఒక రోజు నువ్వు పశ్చాత్తాపడినా కానీ ప్రయోజనం లేకుండా పోతుంది. ఒక మాట చెప్పి నేను ముగిస్తా. దావీదురాజు ఉంటాడు. దావీదురాజు ఏం చేశాడు? సైన్యాన్ని లెక్కించాడా లేదా? 2వ సమూయేలు గ్రంథంలో మనం చూసినట్టు చివరి అధ్యాయంలో సైన్యాన్ని లెక్కించాడు. యోబు అంటాడు, అయ్యా ఎందుకయ్యా మనకు చాలా సైన్యం ఉంది, కాదన్నయ్య దేవుడు ఇంకంతకంటే అది ఎక్కువ ఇస్తాడయ్యా, నువ్వు లెక్కించొద్దంటే కాదు లెక్కించమంటాడు. సాతాను ద్వారా ప్రేరేపించబడి ఆ కార్యం జరిగిస్తూ వచ్చాడు. జరిగించిన తర్వాత ఏమైంది? దేవుని శాపం వచ్చింది, దేవుని కృత వచ్చింది. ఏమైంది? సాతాను ద్వారా ప్రేరేపించబడి కార్యం చేశాడు. ఈరోజు చాలా మంది పశ్చాత్తాపడమంటే సాతాను ద్వారా ప్రేరేపించబడి పశ్చాత్తాపడతల బహిరంగంగా కూడా. నేను ఒక మాట చెప్పమంటారా? భూమి మీద ఎవరైతే బహిరంగంగా యేసు ప్రభు అని ఆయన దగ్గర పశ్చాత్తాపడి ఆయన ఒప్పుకుంటారో, పరలోకమందు కూడా ఆయన ఒప్పుకుంటాడు తండ్రి ఎదుట. ఇక్కడ ఎవరైతే సిగ్గుపడతాడో లేదా ఏదో నామకే వాసిగా ఏదో హృదయంలో పశ్చాత్తాపడ్డాను అన్నట్టు పశ్చాత్తాపడితే రేపు పొద్దున ఆయన కూడా అదే చేస్తాడు. మనం ఏది విత్తుతామో అక్కడ ఆయన అది కొయ్యబోతున్నాడు పంట. జాగ్రత్త. నీ పశ్చాత్తాపడకోకుండా సాతాను నీ హృదయాన్ని ప్రేరేపించింది. దావీదురాజు హృదయాన్నే ప్రేరేపించినప్పుడు నీ హృదయాన్ని ప్రేరేపించదా? దేవుని హృదయానుసారుడు హృదయాన్ని ప్రేరేపించింది, నీ హృదయాన్ని ప్రేరేపించదా? ఖచ్చితంగా ప్రేరేపించింది. అందుకే నువ్వు పశ్చాత్తాపడతల్లా. సంఘంలో నువ్వు ఎందుకు పశ్చాత్తాపడతలేదంటే మెయిన్ రీజన్ ఇదే. అనేకులు చేసిన తప్పుడుకి పశ్చాత్తాపడుతున్నారు, అనేకులు చేసిన పొరపాటు పశ్చాత్తాపడుతున్నారు. కానీ నువ్వెందుకు పశ్చాత్తాపడతలేదంటే సాతాను నీ హృదయాన్ని ప్రేరేపిస్తుంది నువ్వు పశ్చాత్తాపడొద్దని. ఓకే, సాతాను చెప్పిన కోణంలో ఈరోజు పశ్చాత్తాపడొద్దు. ఒకరోజు సాతాను చెప్పిన మాట విని నష్టపోయి నువ్వు విడవబడతావు చూసావా, ఆ రోజు నువ్వు పశ్చాత్తాపడతావు. ఏమని? అయ్యో ప్రభా నేను ఎంత తప్పు చేశాను, అయ్యో ప్రభా నేను ఎంత పాపం చేశాను, ఆ రోజు పశ్చాత్తాపడితే బాధ ఉండేది కాదు కదా అని నువ్వు అప్పుడు పశ్చాత్తాపడితే చేతులు గాడిపోయిన తర్వాత ఆకులు పట్టుకునే ప్రయోజనం లేదు. అయిపోయింది నీ చరిత్ర, అయిపోయింది నీ పరిస్థితి. ఇక నువ్వు విడబడిపోయావు. పశ్చాత్తాపడినా కానీ నీకు లేదుగా, పశ్చాత్తాపడినా నీకు అవకాశం లేదు. ఎవరైతే పశ్చాత్తాపడరో భూమి మీద దేవుని వాక్యం కూడా వాళ్ళని బాధించడానికి అవి కుట్టబోతున్నాయి. అర్థమవుతుందండి? వాళ్ళని బాధించడానికి కుట్టబోతున్నాయి. ఇప్పుడు నేను అడిగే చిన్న ప్రశ్న ఏంటంటే, దేవుని కృపలో పశ్చాత్తాపడటానికి ఇష్టపడతామా లేదా? చెప్పండి. చేసిన తప్పుని పశ్చాత్తాపడి ఏదన్నా సరిదిద్దుకోవాల్సిన విషయాలంటే పశ్చాత్తాపడితే దేవుడు క్షమిస్తాడు. ఇప్పుడు పశ్చాత్తాపడకోకుండా మూర్ఖంగా సాతాను ద్వారా ప్రేరేపించబడి ఎంత వాక్యం వింటున్నా కానీ పశ్చాత్తాపడపోతే ఒకరోజు జరిగే పరిస్థితి ఏంటంటే నువ్వు విడవబడతావు. తర్వాత ఆ విడవబడిన తర్వాత ఎవరైతే పశ్చాత్తాపడలేదో వాళ్ళని తేలుతోకగలిగిన మిడతలు వచ్చి కొడతాయి. కుట్టిన తర్వాత 5 నెలల పాటు నువ్వు బాధించబడాలి. ఆ బాధని నీకంటే నువ్వు పడాల్సిన బాధ శిలువలో యేసుప్రభువు పడేసేసాడు. నీకు ముందరగా నువ్వే బాధ పడాలో ఆ బాధలు అన్నిటికంటే కూడా ఆయన ముందర భరించాడు నీకు బాధ లేకుండా చేయాలని. ఇంకా మూర్ఖ సవంతులు పశ్చాత్తాపడపోతే నువ్వు వెళ్ళి ఉండేది ఎక్కడంటే విడవబడతావు. అప్పుడు ఆ తేలు తోకగలిగినటువంటి మిడత వచ్చి ఖచ్చితంగా నిన్ను గుట్టేది. ఈ తేలు తోకగలిగిన మిడత నన్ను ఎందుకు గుట్టావంటే నువ్వు భూమి మీద పశ్చాత్తాపడలేదు దేవుని వాక్యం విన్నప్పుడు. కాబట్టి నువ్వు పశ్చాత్తాపడలేదు కాబట్టి నీకు 5 నెలల పాటు నువ్వు బాధించబడాలి. నేనేం చేయడానికి లేదని కుట్టేసి వెళ్ళిపోయింది. అంత దాకా తెచ్చుకోవడం దీనికి అవసరమా? అంత దాకా తెచ్చుకోవడం అవసరమా? పశ్చాత్తాపడనందుకే కొడుతుంది, బద్ధకంగా ఉన్నందుకే కొడుతుంది, మూఢనమ్మకాలు కలిగి ఉన్నందుకే కొడుతుంది. చూడండి ఎన్ని కోణాలు. అవునా కదా? ఇదన్నీ అవసరమా మనకి? ఎన్ని అవసరమా? ఏది వాక్యం విడిచిపెట్టమంటుందో అది విడిచిపెడితే ఆయన జీవం నీలోకి వచ్చింది. ఆయన జీవం నీలోకి రావడం ద్వారా ఏం జరిగింది? ఓ రోజు ఆయన వచ్చినప్పుడు ఇదిగో పెండ్లి కుమారుడు అనగానే నీ పేరు జీవ గ్రంథంలో, నీ పేరు నూతన యెరూషలేములో లిఖించబడింది. కాబట్టి సంఘముగా నువ్వు ఇలా ఎత్తబడి మధ్యాకాశానికి వెళ్తావు. ఇక అప్పుడు నువ్వు విడవబడతావా? విడవబడవు. అప్పుడు నువ్వు ఎత్తబడతావు. ఇప్పుడు నువ్వు సరిదిద్దుకోకపోతే ఖచ్చితంగా నువ్వు విడవబడిన స్థితిలో ఉండి నరకానికి వెళ్తావు.
నా వంతు నేను చెప్పేశా. చెవి గలవాడు ఆత్మ సంఘములో చెప్పుచున్న మాట వినున్నట్లు నేను చెప్పిన మాట మీరు అందరూ వినుగాక. ఆమేన్. నా మీద తీర్పు లేకుండా ఉండునుగాక. మీ ఆత్మలకి నేను బాధ్యుని కాను అని చెప్తున్నా. ఎందుకు మీ ఆత్మలకి నేను బాధ్యుని కాదంటే, వాక్యం మీకు చెప్పకపోతే నేను బాధ్యుని. అవునా కదా? వాక్యం మీకు చెప్పకపోతే, తెలియపరచకపోతే, మర్మాలు బయటకు దిగిపోతే నేను బాధ్యుణ్ణి. ఇప్పుడు మీకు మర్మాలు అన్నవి బయటికి వెల్లడి చేయబడుతున్నాయి. ఈ వెల్లడి చేయబడిన మర్మాల్ని విని కూడా నువ్వు పశ్చాత్తాపడకపోతే దాన్ని పరిణామం ఎవరి మీద ఉంటుంది? నా మీద, మీ మీద. అంటే దీన్ని బట్టి నేనైతే బాధ్యుని కాదు కదా? అవునా కదా? మళ్ళీ చెప్పండి, నేను బాధ్యున్నా కాదా? ఆమేన్. కాబట్టి రేపు పొద్దున సంఘం ఎత్తబడిన తర్వాత మధ్యాకాశానికి వెళ్ళిన తర్వాత మా సేవకుడు మాకు ఏం చెప్పలేదు అంటే లేదు. ఇప్పుడు ఆమేన్ అన్నమాట అక్కడికి వచ్చి కూర్చున్నది. ఇప్పుడు నా మీదే బాధ్యత లేదే బాధ్యత కాదు, ఏ నేరం నా మీద లేదు, చెప్పాల్సింది చెప్పేసా. ఇప్పుడు సరిదిద్దుకోపోతే ఎవరి మీద ఉండట్టు? అది ఆమేన్ అను గాక. ఇప్పుడు మీరు సరిదిద్దుకోపోతే మీ మీద ఉంటుంది. పొగలో నుండి భూమిపైకి వచ్చిన తేలుతోక అంటే వస్తున్న తేలుతోక కలిగిన మిడతలు చేసేవేంటి చెప్పండి? పొగలో నుండి భూమిపైకి వస్తున్న 5వ దూత బోర ఊదినప్పుడు పొగలో నుండి అగాధంలో నుండి పొగ బయటకు వస్తుంది. ఆ పొగలో నుండి భూమిపైకి తేలుతోక కలిగిన మిడతలు వస్తున్నాయి. అవి వచ్చి ఏం చేస్తున్నాయి? ఆ తేలు ఏం చేస్తున్నాయి? తేలుతో కలిగినవి ఒకటి ఏం చేస్తున్నాయి? మానవుని కాటేస్తున్నాయి, 5 నెలల వరకు బాధిస్తున్నాయి. 2 బద్ధకంగా ఎవరు ఉంటాడో వారి బద్ధకాన్ని వదిలేస్తున్నాయి కాటేసి. 3 మూఢనమ్మకాలు కలిగిన వారిని కాటేస్తుంది. 4 పాపం చేసిన వారిని కాటేస్తుంది. 5 మానవుడు శక్తికి మించినటువంటి బాధను భరించేటట్టు, అధికమైన బాధను భరించేటట్టు కాటేస్తుంది. 6 అంటే పాపలు ఒప్పుకోవట్లేదు కాబట్టి 6 సైన్యం శక్తి వలె, గొప్ప సైనిక శక్తి వలె వచ్చి మానవుడిని అంతు లేకుండా ఒక్క ఖాళీ లేకుండా మానవుని బాధిస్తున్నాయి. 7 పశ్చాత్తాపం ఎవరైతే పడరో వాళ్ళని ఖచ్చితంగా బాధిస్తున్నాయి. ఇప్పుడు నేను చెప్పాల్సిన మాట చెప్పేశా. మీరు పశ్చాత్తాపడితే మీకు ఆ బాధ ఉండదు. తెలియగలిగిన వాళ్ళు ఏమంటారు తెలుసా? బ్రదర్, మనం దేవుని నమ్మాం, ఏదో ఒకటి ఎట్టగొట్ట దేవుడు తీసేసుకుంటాడులే పరలోక రాజ్యానికి అని అనుకుంటున్నావేమో. బ్రహ్మలో ఉంటావు నువ్వు రక్షణ, మారు మనసు, బాప్తిస్మము, పాప క్షమాపణ కలిగినంత మాత్రం నీకు దేవుని రాజ్యం ఇస్తాడు అనుకున్నావేంటి? ఇస్తాడా? అంత సీన్ లేదు. ఏదో రక్షణ, మారు మనసు, బాప్తిస్మం తీసుకున్నంత మాత్రం నాకు పరలోక రాజ్యం ఉందంటే ఎవడెత్తాడు నీకు? ఆ జీవితం ఏది? ఆ ఫలించిన అనుభవం ఏది? అవునా కదా? ఆ తోటలో ఉన్నటువంటి చెట్టు అది ఫలించలేదు. దాన్ని చూసి ఏమన్నాడు? ఈ ఎండిపోయిన చెట్టు అనవసరం, దీనివల్ల భూమి కూడా నాశనం అయిపోతుంది, దీన్ని తొలగించేయండి అన్నాడు. అది ఎంతకాలం చూసినా ఫలిస్తలా, తీసివేయమన్నాడు. ఒకరోజు అంతే. రక్షణ, మార్మోస్, బాప్తిసం పొందినంత మాత్రాన మేము భక్సింగా సావాసం, మాకు పరలోకం ఉంది, ఏసయ్యా నా పరలోకం మనం వెళ్ళి అడుగు కూర్చున్నాం అనుకో, అడబో నీ చరిత్రను బట్టి తర్వాత ఉంది నీ లెక్క అంటాడు. నీ లెక్క చిట్టి మొత్తం తీసి నువ్వు భక్సింగారు సావాసమైనా ఇంకో సావాసమైనా నీ ప్రవర్తన సరిగ్గా లేదు, పోపా నరకానికి అని చెప్పి పంపిస్తాడు. దరిద్రం వదిలిపోయింది. ఆ నరకాన్ని పోకముందే నువ్వేం చేయాలా? భూమి మీద సరిదిద్దుకుంటే, నేను చెబుతున్నానండి, పరలోకంలో భక్సింగారు సావాసం అని, హెబ్రోన్ అని, తర్వాత లోదన్ అని, పెంతుకొస్తని భేదాలు ఏమి ఉండవు. అక్కడ ఆల్ ఆర్ ఈక్వల్, అందరూ సమానులు. అక్కడ అర్థమవుతుంది. మన వాళ్ళు జ్ఞానవంతులు అంటే భక్సింగారు సావాసం వాళ్ళే పరలోకం అనుకుంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం వెనకబడేటట్టు ఉన్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో భయంకరమైన కొట్లాటలు, గొడవల్లో, సంఘాల్లో జరుగుతున్న పరిస్థితులు జరగా మనమే వెనకబడేటట్టు ఉన్నాం. కాబట్టి జాగ్రత్త. ఆ దాసుడు వెళ్ళిన మార్గాన్ని గమనించండి. ఆ దైవజనుడికి భక్సింగారికి దేవుడు ఇచ్చిన ప్రత్యక్షత ఎలా ఉందని గమనించి దాని ప్రకారం కొనసాగండి. ఈ శరీరం, ఈ రక్తం మన మధ్యలో ఎందుకు ఉంచాడు? ఆ దైవజనుడికి దేవుడు ఎందుకు ఈ ప్రణాళిక ఇచ్చాడంటే ప్రతిసారి మనం సరిదిద్దుకుని, లోపాలు ఉంటే సరి చేసుకుని దేవుని రాజ్యానికి వెళ్ళాలని, విడవబడాలని కాదు. 7 విషయాల్లో చివరి మాట ఇదే. అది కొడతానికి మెయిన్ రీజన్, భూమి మీద దేవుని వాక్యం ఉన్న తర్వాత నువ్వు పశ్చాత్తాపడతల్లా. ఇంత వాక్యం ఉన్న నువ్వు పశ్చాత్తాపడకపోతే ఒక రోజు విడబడిన తర్వాత ఏం జరిగింది? తేలు తోకగలిగిన మిడత వచ్చి నిన్ను కుట్టిద్ది. ఆ రోజు నువ్వు 5 నెలలు ఆ రోజు నిన్ను కుడితే 5 నెలల పాటు నువ్వు ఆ బాధను భరించాలి. నీ బాధను తీసేయడానికి ఆయన శిలువలో మరణించాడు. ఆయన మరణపు బాధలను ఆయన భరించాడు. నీకు బాధ లేకుండా చేసి నిన్ను సువర్ణ వలె చక్కగా, స్వేచ్ఛగా, సంతోషంగా, ఆనందంగా నిన్ను పరలోక రాజ్యంలో పెట్టాలని ఆయన నీ కొరకు బాధలు భరించాడు. లేదు ప్రభా నేనే బాధలు పడతానంటావా? మూర్ఖ స్వభావంతో పశ్చాత్తాపడకుండా వదిలే. ఓ రోజు నీ బాధ నువ్వు పడతావు, నీ సావు నువ్వు చేస్తావు. అది వద్దనుకుంటే సరిదిద్దుకో. ఏ విషయమైనా పశ్చాత్తాపడాలో అది ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభు వాళ్ళ దగ్గరకు వచ్చి, నువ్వు ప్రభు శరీరాన్ని ముట్టక మునిపే, ప్రభు రక్తాన్ని తాకక మునిపే
నువ్వు ఏ విషయంలో పశ్చాత్తాపడాలో అది పశ్చాత్తాపడు. ఒక సేవకుడిగా నేను, సంఘ పెద్దలుగా మీరు, బల్ల పంచే మీరు, సండే స్కూల్లో ఉంటున్న మీరు, లేదా విశ్వాసులుగా ఉంటున్న మీరు, యవనస్తులైన వృత్తులు ఉండాలి. దేని విషయంలో బల్ల ముట్టుకోకమునిపే నువ్వు పశ్చాత్తాపడాలి. ఆ విషయంలో పశ్చాత్తాపడు. లేదా విడవబడతావు, 5 నెలలు బాధించబడతావు. భయంకరమైన బాధ, అది ఎవడో తీసేయలేడు. ఆ బాధ వద్దనుకుంటే ఏ విషయంలో పశ్చాత్తాపడాలో ప్రభు దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడదాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కులకి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. విత్తబడిన మాటలకు నీరు కట్టి ఫలింపు చేయండి. మేము ఏ విషయంలో అయితే పశ్చాత్తాపడాలో ఆ విషయంలో పశ్చాత్తాపడతాను సాయం చేయండి. మా జీవితాల్లో సరైన పశ్చాత్తాపం లేదు, సరైన విధానంలో మేము పశ్చాత్తాపడతాం లేదు. తేలుతోక కలిగినటువంటి మిడతలు భూమి మీదకి వస్తున్నాయి. అవి తోకతో కుడితే 5 నెలలు బాధించబడాలి. బద్ధకస్తులు కొడుతున్నాయి దేవా. ఇంకా అనేకమైనటువంటి ఆచారాలు ఎన్నో విషయాలు ఉన్నవారికి కొడుతున్నాయి. పాపం చేసిన వారిని కొడుతున్నాయి. మహాశక్తి వాళ్ళే వచ్చి కొడుతున్నాయి. శక్తికి మించిన బాధతో మేము భరించలేం. అలాంటి శక్తి, అలాంటి బాధతో మమ్మల్ని బాధించడానికి అవి కుట్టబోతున్నాయి ప్రభువా. వీటన్నిటికంటే మేము పశ్చాత్తాపడిపోతే కూడా మమ్మల్ని కుట్టబోతున్నాయి. వద్దు. ఈరోజు నేను సేవకులతో, విశ్వాసులతో, దేవుని ప్రజలతో నాకున్న అసమాధానాన్ని తొలగించండి, అవిశ్వాసాన్ని తొలగించండి. నేను ఎవరితో అయితే పశ్చాత్తాపడాలో ఈరోజు నీ సన్నిధిలో నన్ను క్షమించండి ప్రభా. నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నా ప్రభా. నా బలహీనతలు, నా పొరపాట్లు, అవిధేయతలు, లోపాలు, మీకు విరోధంగా జీవించే జీవితం, మీ నామానికి అవమానకరంగా జీవించిన జీవితం, మీరు వద్దనుకున్న జీవితం, మీరు కాదనుకునేది, మీరు అసహించుకునే జీవితం ఏదైతే నేను జీవిస్తూ వచ్చానో నన్ను క్షమించండి. మీ కలువరిశిల యొక్క రక్తం ద్వారా నన్ను కడిగి పవిత్రపరిచి మీ సాక్షిగా నిలబెట్టమని, నాలో మాలో ఉన్న ప్రతి బలహీనత నుండి విడుదలమ్మని దేవా. మీరు కోరిన, ఆశించిన క్రైస్తవ జీవితాన్ని నేను జీవించినట్టు సాయం చేయమని. ఏదైతే ప్రభువా మీకు విరోధం ఉందో, విడవబడే జీవితం ఉందో, మీ జీవం లేదో దాన్ని క్షమించండి. మా తప్పులు, మా పొరపాట్లు మీరు క్షమించి, మీకు పరలోకం విరోధంగా మీ ఎదుటి మేము చేసిన పాపం, మనిషి కుమారుని గాయపరిచి, పరిశుద్ధాత్మను దుఃఖపరిచి, సంఘానికి నష్టకరంగా ఉన్న మా జీవితాన్ని మీరు క్షమించి, మీ రక్తంతో కడగని మేము ఉన్నాం, మమ్మల్ని క్షమించి సరిచేయమని దేవా. మీ రక్తంతో కడిగి మీ బిడ్డలుగా చేసుకోమని. ఓ రోజు మాలో ఉండ ఏదైతే జీవం ఉందో అది కోల్పోకుండా ఆ జీవం కలిగిన వారుగా మనిషి కుమారుడు వస్తున్నాడు అనగానే సంఘంగా ఎత్తబడే జీవితం మాకు అనుగ్రహించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి అట్లాగున్నాం. ఎవరు అటు ఇటు చూడొద్దు. ఇప్పుడు చేతులు ఎత్తడానికి, తీర్మానం చేసుకోవడానికంటే టైం నాకు లేదు కాబట్టి, టైం చాలా అయిపోయింది కాబట్టి హృదయంలో తీర్మానం చేసుకోండి. దేవుడు నీతో మాట్లాడుతుంటే ఏ విషయంలో సరిదిద్దుకోవాలో ఆ విషయంలో హృదయంలోనే తీర్మానం చేసుకుంటే ప్రభు నిన్ను సరిదిద్దుతాడు. సరైన క్రమంలో బలలో పాల్గొంటాను ప్రభు అవకాశాన్ని కూడా ఇచ్చేవాడుకుంటాడు. ఎక్కడైతే బలహీనతలు ఉండయో, ఎక్కడైతే అవిధేయతలు ఉండయో, ఎక్కడ లోపాలు ఉండయో సరిదిద్దుకో. ఏ విషయంలోనూ పశ్చాత్తాపడాలి ఆ విషయంలో పశ్చాత్తాపడు. లేదా పశ్చాత్తాపడకోకుండా కఠినమైన హృదయం, సాతాను ద్వారా ప్రేరేపించబడి కఠినమైన హృదయంతో ఉంటే 5 నెలలను బాధించబడేది. ఆ బాధ అవసరమా? పశ్చాత్తాపం అవసరమా? పశ్చాత్తాపం 1 నిమిషం పడు, లేదా 2 నిమిషాలు పశ్చాత్తాపడు, నీ బాధ నివారణ అయింది. ఓ రోజు నీలో జీవం ఉండేది కాబట్టి సంఘంగా నువ్వు ఎత్తబడతావు. అలా ఎత్తబడతానికి ఇంకా ప్రార్థన చేసుకుందాం. ప్రభు శరీరం మన దగ్గరికి వచ్చేంత వరకు కూడా ఎవరు అటు ఇటు చూడొద్దు. సరి చేసుకుందాం. యోగమైన రీతిలో బలలో పాల్గొందాం. అటు ఇటు ఎవరు చూడొద్దు.